ఏ లైన్ స్కర్ట్ ప్యాటర్న్తో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ స్కర్ట్స్ మనము ఎలా డిజైన్ చేసుకోవాలి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుడే. స్మాల్ సైజ్ ఆఫ్ ఏ లైన్ స్కర్ట్ డ్రాఫ్ట్ చేసుకున్నాను. సో ఈ శాంపిల్తో నేను 3 to 4 మోడల్స్ ఆఫ్ స్కర్ట్ ప్యాటర్న్స్ డ్రాఫ్టింగ్ చూపిస్తాను. స్కర్ట్ ప్యాటర్న్ని ఓపెన్ చేసి ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా లైన్స్ మార్క్ చేసుకోండి. ఇవి ప్యానల్స్ లాగా. సో కట్ దీస్ లైన్స్ అండ్ స్ప్రెడ్. టోటల్గా ఇలా స్ప్రెడ్ చేయండి. ఈక్వల్ డిస్టెన్స్లో ప్లేస్ చేయండి. ఈ స్పేస్ ఇన్ బిట్వీన్ ద స్పేస్ మనకి ప్లీట్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాక్స్ ప్లీటెడ్ స్కర్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు ఇది. ఆఫ్టర్ పుట్టింగ్ బాక్స్ ప్లీట్స్ అటాచ్ ద బ్యాండ్ టు దిస్ పార్ట్. వన్ మోర్ మోడల్. ఇలా ప్యానల్స్ నేను 4 పీసెస్ చేశాను. మీరు 4 or 5 పీసెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసిన ప్యానల్స్ని ఇలా స్ప్రెడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇలా టోటల్గా మనము పైన మాత్రమే అన్ని కలిపేసి కింద మాత్రమే బాటంలో మాత్రమే స్ప్రెడ్ చేయొచ్చు. ఇలా మనకి సింపుల్ ప్లేడ్ స్కర్ట్ వస్తుంది. టోటల్ అవుట్లైన్ తీసుకొని అండ్ యూ కెన్ అటాచ్ ద బ్యాండ్ హియర్. అదర్వైజ్ మనము చిన్న ట్రయాంగిల్ పీసెస్ డిఫరెంట్ కలర్తో చిన్న ట్రయాంగిల్ పీసెస్ కట్ చేయండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇన్ బిట్వీన్ ద ప్యానల్స్. ఈ పీసెస్ని మనము గోడెట్స్ అని అంటాం. సో ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే దీన్ని గోడెట్స్ కట్ అంటారు. ఈ పీసెస్ని మనము షార్ట్ లెంత్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇన్ బిట్వీన్ ఆర్ లాంగ్ లెంత్. ఇలా స్టార్టింగ్ నుంచి కూడా మనము ట్రయాంగిల్ పీసెస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో డిఫరెంట్ కలర్తో ఇది కలర్ఫుల్గా గోడెట్స్ కట్ కనిపిస్తుంది మనకి. ఈ మోడల్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తే వైల్ వాకింగ్ దిస్ స్కర్ట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. వన్ మోర్ మోడల్. ఏ లైన్ స్కర్ట్ నుంచి మనం ఇలా అంబ్రెల్లా స్కర్ట్ని కూడా రెడీ చేయొచ్చు. సో టోటల్గా పైన పార్ట్ ఇలా కార్నర్ దగ్గర మార్క్ చేసాము అండ్ కింద బాటమ్ లైన్ ఆఫ్ ద స్కర్ట్ని స్లాష్ చేసి టోటల్గా ఇలా స్ప్రెడ్ చేసాము. సో దట్ మనకి కింద ఫ్లేర్ టోటల్ రౌండ్ వస్తుంది అండ్ వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా టోటల్ కర్వ్ లాగా వస్తుంది. సో దిస్ కమ్స్ టు అంబ్రెల్లా స్కర్ట్. నెక్స్ట్ మోడల్ యోక్ స్కర్ట్ ఫ్రమ్ ద ఏ లైన్ స్కర్ట్. సో మీకు యోక్ లైన్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవచ్చు. బాటమ్ పార్ట్ ఆఫ్ ద స్కర్ట్ని ఇలా టోటల్గా పీసెస్ లాగా కట్ చేయండి. సో ఇవన్నీ టోటల్ సపరేట్ చేయండి. ఈ పీసెస్ అన్నీ కూడా టోటల్గా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇన్ బిట్వీన్ ద పీసెస్ మీకు ఎంత స్పేస్ కావాలో అంత స్ప్రెడ్ చేసుకొని టోటల్ అవుట్లైన్ కట్ చేసుకోవాలి. వేస్ట్ బ్యాండ్ లెంత్ కూడా మనం యోక్ పార్ట్లోకి యాడ్ చేసుకొని టోటల్ లెంత్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఈ స్ప్రెడ్ చేసిన పీసెస్ మనం అలానే కుట్టచ్చు. అదర్వైజ్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు మనం ఇలా.